ఏంటి పుష్ప ట్రైలర్ చూసారా? చూసినా ఏంటి ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇండస్ట్రీ పర్సన్గా మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరంటే? మామూలు ఉండదు. ఇది చూడు నా తగ్గేదేలేనా? అది 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 అన్న ఒకసారి అది నిమ్మకాయలది రంగు మూసేసినాడు కదా, అది చూసినోడు ఎవడైనా కానీ వీళ్ళ లేకుండా మాత్రం ఇజిల్ థియేటర్లో ఉండలేడు. ఏ ఫ్యాన్ అయినా సరే ఇజిల్ చేస్తారు, అట్లా ఉంటుంది. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కదా వర్క్ చేస్తున్నారు అంటే బయట టాక్ ఒకలా ఉంటుంది, ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది. అంటే ఇండస్ట్రీకి మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే ఆ ఇండస్ట్రీ పీపుల్ కాబట్టి మీకు ఎలా అనిపించింది? అంటే ఇండస్ట్రీలో టాక్ ఎలా ఉంది, అంటే ఎంత హిట్ అవుతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి ఇది ఇంటర్నేషనల్ పోతాదని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే టాక్ కూడా అట్నే ఉంది కాబట్టి వీళ్ళు ఒక్కొక్క సీన్ ఎట్లా తీసినారంటే ఒక చాలా క్లారిఫికేషన్తో తీసినారు. అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసినారు. ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. కంటెంట్ లుక్ హైలైట్ అన్న, లుక్ మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఖచ్చితంగా తగ్గేదేలే, వైల్డ్ ఫైరే అది మామూలుగా. శ్రీలీల సాంగ్ ఎలా ఉన్నదని మీకు? కిస్ కిస్గానా? అసలు కిస్ కిస్గా అంటే దెబ్బలు పడతాయిరా నాన్న, దెబ్బలు పడతాయి. ఆ సాంగ్ ఒక రేంజ్లో ఉందిలే. అమెజాన్ దానికోసం 22 రూపాయలు రీఛార్జ్ చేయించుకుని చూసిన. అవునా? అప్పుడే నెట్ అయిపోయింది, అప్పుడే అమెజాన్ చేయించుకుని చేసిన ఆ వీడియో చూసినాక కొడతాది ఇది అనుకునే. అంటే సాంగ్ ఎలా ఉంటుంది అన్న? డ్యాన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. శ్రీలీల అంటే డ్యాన్స్ కోసం స్పెషల్ కదా, అది ఏ సాంగ్తో పోల్చుకోవచ్చు? ఏ ఐటమ్ సాంగ్తో? అల్లు అర్జున్ సాంగ్స్లో ఫస్ట్ నుంచి ఐటమ్ సాంగ్ స్పెషల్ కదా, ఏ సాంగ్తో బాగా పోల్చుకోవచ్చు? కుర్చీ మడత పెట్టా లేకపోతే ఏ సాంగ్తో బాగా పోల్చుకోవచ్చు? కుర్చీ మడత పెట్టి ఏ సాంగ్తో పోల్చుకోవచ్చు అంటే డ్యాన్స్ స్పెషల్గా ఏ సాంగ్తో పోల్చుకోవచ్చు అంటే ఆ సాంగ్ నువ్వు పోల్చుకోవడానికి కూడా ఏం లేదు. స్పెషల్, ఇంకా స్పెషల్గా ఉంటే స్పెషల్గా ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది. చెప్పాం కదా అంటే ఇండియా ఆయన రేంజ్ వేరు. ఎలాంటి రికార్డులు రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను? అంటే ఒకసారి కొట్టినాడు, మళ్ళా పోతాడు, మళ్ళీ అదే రికార్డు తెచ్చుకుంటాడు. అది ఓకే. అయితే పండగకు ఇంకొక 3 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటి? ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తున్నారు? ఫస్ట్ లెక్క చూసుకోవాలా, తర్వాత సినిమాకు. అంతేనా? లెక్క లేదు మన కాడ, లెక్క వచ్చే ఏదైనా చూసుకొని పోతాం. నాకు తెలిసి రామ్ చరణ్ అన్న దానికి పోదాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజు గ్యాప్ తర్వాత అన్నది సినిమా వచ్చింది కాబట్టి మామూలుగా అది ఒక సాంగ్ ఉంటుంది చూసిన రింగ్, అది ఏదో ఒకటి, అది ఒక రేంజ్లో వెళ్ళిపోతాయని కూడా. అది కూడా బాగుందిలేనా సాంగ్ చూసిన. ఇంకా నాకు తెలిసి గేమ్ చేంజరు అన్న చూద్దాం అనుకుంటాను. లెక్క ఖర్చు అయినా పర్వాలే. ఓకే, అది సరే.